బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. సో ఇప్పుడు మనం ఇక్కడ బాహుబలి వంతెన పైన ఉన్నాం. విజయవాడ వెస్ట్ బైపాస్ దాదాపు 48 కిలోమీటర్ల పొడవున్న 6 లేన్ల హైవే ప్రాజెక్ట్. ఇది NH16 NH65లని కలుపుతుంది. మంగళగిరిలోని కాజా నుంచి గన్నవరం సమీపంలోని చిన్న ఔటుపల్లికి కనెక్టివిటీ. ట్రాఫిక్ ను విజయవాడ సిటీలోకి రాకుండా మళ్లించడం ద్వారా నగర రద్దీని నియంత్రించడం లక్ష్యం. సో ఇప్పుడు మనం అమరావతిలో ఉన్న వెంకటపాలెం టోల్ గేట్ అన్నమాట. ఈ స్ట్రెచ్ ఓపెన్ చేయడానికే నానా పాటలు పడాల్సి వస్తుంది. మొన్న వరదల్లో వర్షంలో మునిగిపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం ముందు చూపులు లేకుండా ఈ రహదారి నిర్మించడానికి, ముఖ్యంగా వాటర్ వెళ్ళిపోవడానికి సోర్స్ ఇవ్వకుండా చేయడం వల్లనే ఇబ్బంది అయింది. దానివల్ల జాప్యం జరిగింది. ఇందులో కృష్ణా నదిపై బాహుబలి వంతెన ప్రధాన ఆకర్షణ. హైబ్రిడ్ యానిటీ మోడల్ కింద దీన్ని నిర్మించారు. మొత్తం పొడవు దాదాపు 48 కిలోమీటర్లు, 6 లేన్ల హైవే. చెన్నై కోల్కతా NH16, హైదరాబాద్ మచిలీపట్నం NH65 కారిడార్లని కలుపుతుంది. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోకి నేరుగా ఎంట్రీ దీని ప్రత్యేకత. ప్రాజెక్టు వ్యయం దాదాపు 2700 కోట్లు. 2 ప్యాకేజీల్లో అభివృద్ధి చేశారు. చిన్న ఔటుపల్లి నుంచి గొల్లపూడి వరకు ఒకటి, రెండోది గొల్లపూడి నుంచి చిన్నకాకాని వరకు. ఈ వంతెన స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం మనం. చూడండి, అటువైపు చూస్తే లేన్ 1, లేన్ 2, లేన్ 3, ఈ 3 కూడా అంటే 3 లేన్స్ ప్లస్ అవతల ఇంకో బ్రిడ్జ్ ఉంది, అది ఇంకొక 3 లేన్స్ ఉంటుంది. అంటే 6 లేన్స్ రహదారి వాహనాలు వెళ్ళడానికి. ఈ సైడ్ ఇది ఎక్స్క్లూజివ్ గా 2 వీలర్స్ వెళ్ళడానికి ఇచ్చినటువంటి, అంటే ఇది కూడా కలుపుకొని చూస్తే మనం 4 లైన్స్ ఉన్నట్టు అవుతుంది. అంటే 4+4 8 అవుతుంది. ఇంకా ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ పెడిస్ట్రియన్స్ కోసం సపరేట్ గా ఈ వెహికలర్స్ కి ఉండేటువంటి దీనికి ప్రొటెక్షన్ ఇస్తూనే పెడిస్ట్రియన్స్ నడిచి వెళ్ళడానికి 3.1 కిలోమీటర్స్ అమరావతిలో నుంచి నేరుగా అటు ఇబ్రహీంపట్నం అంటే గొల్లపూడి దగ్గర ల్యాండ్ అవుతాం అనమాట. ఇబ్రహీంపట్నం కూడా కాదు, గొల్లపూడి బ్రిడ్జ్ అనే అంటున్నారు. అక్కడ ల్యాండ్ అవుతాము. ఇటువైపు ఉన్నట్టుగానే 4+1 కౌంట్ చేస్తే అటువైపు కూడా 4+1 ఉంటుంది. అంటే 8+2. ఎంత పెద్ద బ్రిడ్జి, అందుకనే దీన్ని బాహుబలి బ్రిడ్జ్ అంటున్నారు. గత సంక్రాంతి నుంచే పాక్షిక రాకపోకల్ని ఈ బైపాస్ పై ఓపెన్ చేశారు. ఈసారి సంక్రాంతికి బాహుబలి వంతెనపై కూడా రాకపోకల్ని అనుమతించారు. 2026 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేసి అధికారికంగా ఈ బైపాస్ ని ప్రారంభించేందుకు NHAI ప్రణాళికను సిద్ధం చేసింది. ఇటు పక్కన కృష్ణానది పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కృష్ణానదికి సంబంధించినటువంటి చిన్న చిన్న లంకలు, ద్వీపాలలాగా ఉండేటువంటి, మనకు భవానీ ఐలాండ్ ఒకటే తెలుసు, అలాంటి ద్వీపాలు ఇక్కడ ఒక 20 దాకా ఉంటాయి సుమారు. సో మొత్తం ఇది ఇక్కడ ఉన్నటువంటి జాగ్రత్త.